రండి సార్, లోపలికి రండి. ఇదే మా పేదవాళ్ళు ఉండే ఇల్లు. కూర్చోండి. రాధా, మొదటిసారిగా మన ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కాఫీ పట్టరామా? అలాగే, ఇప్పుడే తీసుకొస్తానన్నయ్య. ఏమండి, నేను వెళ్ళొస్తానండి. అదేంటండి కాఫీ తాకుండా వెళ్తానంటున్నారు? కాఫీ గీఫీ ఎందుకండి, అక్కడ ఉండిపోయింది. బాధగా చెప్పండి, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, ఈ నేరి ఏమిటోనమ్మా, హఠాత్తుగా వెళ్ళిపోయాడు. రాధా, మాటలను బట్టి చూస్తే మనిషి చాలా మంచివాళ్ళగా ఉన్నాడు కదూ. చినుకు చినుకు నీకు నాకు వలపు చిచ్చు పెట్టనే, తడిసి తడిసి నీకు నాకు తడిసి మోపడాయనే, వణికి వణికి నిన్ను నన్ను వయసు రెచ్చగొట్టెనే. ఆహా 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 ఆహా, తడిక 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 తడికి చాటు పెట్టనే. చినుకు చినుకు నీకు నాకు వలపు చిచ్చు పెట్టనే, తడిసి తడిసి నీకు నాకు తడిసి మోపెడాయనే, వణికి వణికి నిన్ను నన్ను వయసు రెచ్చగొట్టెనే. ఆహా 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 ఆహా, తడిక 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 తడికి చాటు పెట్టనే. చిటపట 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 చినుకులు తాళం వేస్తుంటే ఉయ్యా 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 ఉయ్యా, ఊరించే ఉళ్ళమ్మ ఊరొళ్ళ చెల్లెమ్మ, కుండ పోత కురిసేవాన ఏందమ్మో రాకుండా, ఉండలేకపోతున్నాను నీతోడే లేకుండా, కురిసిన వాన గుప్పిట్లు మెరిసిన అందం దుప్పట్లు, చాలు చాలని ఇరుకుల్లో చాలా జరిగే గొడుగుల్లో. చినుకు చినుకు నీకు నాకు బలపు చిచ్చు పెట్టనే, తడిసి తడిసి నీకు నాకు తడిసి మోపెడాయనే, వణికి వణికి నిన్ను నన్ను వయసు రెచ్చగొట్టనే. తడిక 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 తడికి చాటు పెట్టనే. చిటపట 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 చినుకులు తాళం వేస్తుంటే ఉయ్యా 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 ఉయ్యా, వేడికే వయసమ్మ నాదికే నువ్వమ్మ, ముద్ద ముద్దగా తడిసే ఒంటికి ముద్దే అద్దెకి ఇవ్వమ్మ, తలుపులు తీసి ముద్దే దోచుకుపోవయ్యా, గాలి వాన సందట్లు గాలి దూరని సందిట్లు, ఏమంటామో ఇంతట్లో ఏమంటారో పక్కింట్లో.
చినుకు చినుకు నీకు నాకు వలపు చిచ్చు పెట్టనే తడిసి తడిసి నీకు నాకు తడిసి మోపెడాయని వణికి వణికి నిన్ను నన్ను వయసు రెచ్చగొట్టనే తడిక 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 తడికి చాటు పెట్టనే అయ్యా రాజాబాబు, అయ్యో అయ్యో రాజాబాబు మూసుకో బయట. అయ్యో నమస్కారం రాజాబాబు. వెరీ గుడ్ రాము, వెరీ గుడ్. ఆటపాటలతో పాటు అన్ని కార్యక్రమాలు జరిపించేసావా? లేకపోతే కానిచ్చేయి. ఆ కార్యక్రమం ఇప్పుడు కదా రాజాబాబు, మేళతాళాలతో మెళ్ళో సూత్రం కట్టిన తర్వాతే. దట్స్ గుడ్. రండి, కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు రాజాబాబు, మాకు ఈ వాన పద్ధతి చాలా ఉత్సాహంగా ఉంది, మీరు వెళ్ళండి. ఓకే, క్యారీ ఆన్. అలాగే. అయ్యో ఇప్పుడే రావాలి ఆయన గారు. పద పద సందరికి వెళ్ళిపోదాం. ఓ చలి చలిగా ఉంది. చలి 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 రావుడు రావుడు ఎవడి రావుడు? అబ్బా వాడు ఒక మనిషి నేను చెప్పాగా, మళ్ళీ నీకు వస్తే ఏమిటి? నేను ఆన్సర్ చెప్పాలనా? వాడు మనిషే కానీ ఆ రాజాబాబు పాలిట దేవుళ్ళ తయారయ్యాడని ఘోష పెడుతున్నా. ఘోష పెట్ట గొప్ప కాదు, నేను పెట్టగలను. వద్దు వద్దు, ఇప్పటికే తలదిరుగుతుంది, మళ్ళీ నీ ఘోష కూడానా? కేకులో విషయం ఏర్పాటు చేసి ఆ రాజాగాడికి పరలోక ప్రయాణానికి పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ రాముగాడి వల్లే ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు అప్పలరాజు నడి రోడ్డు మీద చిత్తగొట్టి 8 బొయింకులు కూడా విరగొట్టాడు. అప్పట్లో మా అన్నయ్యకు నమ్మిన బంట్లో ఆ భీముడున్నట్టే ఇప్పుడు ఈ రాజాకు రాముడుంటే మన పని గోవిందా. డాడీ, నేను మహత్తరమైన మసాలా ప్లాన్ చెప్పనా? నీ బోర్డు ప్లాన్ ప్రకారం ఎత్తేస్తే ఓడ దెబ్బ తినటం కాదు, మనం దెబ్బతింటాం. చూడు శేషు, ఆయుధంతో దెబ్బతీయలేని మనిషిని అందంతో దెబ్బతీయాలి. డాడీ, మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే నువ్వు నా కొడుకు ఎందుకు అవుతావు? బాబు అయి ఉండేవాడు. చూడు, అదేదో దేశంలో అవేవో రకం పూలు ఉంటాయట, వాటిని మాల కట్టి మెడలో వేస్తే ఉరితాడై ప్రాణం తీస్తుందట. ఇప్పుడు మనం రాజాబాబు మెడలో వేయబోయే పూలమాల పేరు ఆశ. నేను క్యాబరే డాన్సర్ని. నాకు అందం ప్రదర్శించి డాన్స్ చేయడమే తప్ప హత్యలు చేయడం చేత కాదు. చేసి తీరాలని పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఉదయించే సూర్యుని చూసి ముచ్చటపడే నేను మరొక రక్తమయానికి కారణం కాలేను. నువ్వు ఒప్పుకోవని ఊహించడం వల్లనే మా బాస్ నీకు ఫోటో చూపించమన్నాడు. ఈ ఫోటోలో ఉన్నది నీ తల్లి అని నీకు తెలుసు. మా ఆర్డర్ ఒప్పుకొని మరుక్షణమే నీ తల్లి మెడకు ఆనిచ్చిన తుపాకీ పేలుతుందని నీకు తెలుసు. చెప్పు, నీ తల్లి బ్రతకాలా చావాలా? నాకు బ్రతికించిన తల్లి బ్రతికి తీరాలి. అందుకే మీరు చెప్పిన పనికి ఒప్పుకుంటున్నాను. పదండి. అదా సార్, శుభవార్త శుభవార్త. డిస్టర్బ్ చేయకు, ఆ వార్త ఏదో చెప్పాడు. రాజాబాబు, సార్, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్యాబరే డాన్సర్ ఈమె ఏ హోటల్లో డాన్స్ ఇస్తే ఆ హోటల్కి అదృష్టం పడినట్టే. ఇప్పుడు మన హోటల్లో డాన్స్ చేయబోతుంది, మన పంట పడినట్టే. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? నువ్వు ఒట్టి పూలువి, చవటవి, చేతగాని సన్నాసివి. ఇది నా ఆన్సర్. కరెక్ట్ రాజాబాబు. ఎవరితో వచ్చి చిందులు వేస్తే ఏమైనా కలిసి వస్తుంది అనుకోవడం కొత్త చవట లక్షణం. అది కాదు సార్, ఆమె వచ్చి రుణం దిగింది, మీరు వచ్చి ఒకసారి కలిస్తే అదే ఫార్మాలిటీ. ఐ నో ఆల్ ద ఫార్మాలిటీస్. ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి చిచి నువ్వు వదిలిన వర్క్ యూ రాము. ఎస్ మిస్టర్ రాము, ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి ఆవిడకి. అలాగే రాజా. మా తాతకి మనవణ్ణి, మంచోణ్ణి, మగవాణ్ణి. నా పేరు రాము, ఇంటి పేరు కత్తుల. మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి పేరు గదిలోకి వచ్చే ముందు ఏం చేయాలో తెలీదు. వచ్చే ముందు ఏం చేయాలో తెలియదు, వచ్చాక ఏం చేయాలో కూడా తెలియదు. మీరు చెప్తే చేసేస్తాను. రావటానికి ముందు తలుపులు తట్టాలి. మూసుంటే తట్టచ్చు, మీరే తెరిచుంచారు. ఇక తట్టడం దేనికి? పైగా తట్టాలన్న చేతులు ఖాళీగా లేవుగా. ఏమిటిది? తెలీదా? పూల బుక్కి అంటారు. అది తెలుసు. ఎవరు పంపారు?
ఈ హోటల్ యజమాని గారు మా అయ్యగారు అయిన రాజాబాబు గారు పంపారు. సభ్యత లేదనుకుంటాను. ఆ? స్వయంగా తెచ్చివ్వక నౌకర్తో పంపాడు. నౌకర్తో పంపిన ఈ పువ్వులు పువ్వులుగానే ఉంటాయి, వీటి వాసన వాసనగానే ఉంటుంది. తీసుకోండి. పంపితే ఈ పార్సిల్, ఈ ఉత్తరం నా తరఫున మీ యజమానికి ఇవ్వు. థ్యాంక్ యూ. రేపు ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఏమిటి? అది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జస్ట్ ఊరికే అడిగాను అంతే. ఊరికి కొత్తదాన్నైనా ఊరికే అడిగే ఇలాంటి ప్రశ్నలకు చాలా పాతదాన్ని. నేనిక్కడికి వచ్చింది పాటలు పాడడానికే కానీ ఏ సమయంలో ఏం చేస్తానో చెప్పడానికి కాదు. సరే, కనీసం